హాయ్ అండి. ఈరోజు నా టైం అస్సలు బాగాలేదు. ఎగ్ ఫ్లఫీ ఆమ్లెట్ చేద్దామని ఎగ్ పగలగొట్టాను. చూడండి కిందకి ఎలా వెళ్ళిపోయిందో. ఇలా కాదని టీ స్ట్రైనర్ తీసుకొని అందులోంచి ఎల్లోని సపరేట్ చేశాను. దీనికోసం 3 ఎగ్స్ తీసుకున్నా. ఎగ్ ఎల్లోని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఎగ్ వైట్ని కూడా దీంతో బాగా బీట్ చేసుకోవాలి. 15 మినిట్స్ చేస్తే ఇలా అవుతుంది. అండ్ 30 మినిట్స్ చేస్తే ఎగ్ వైట్ ఇలా ఫ్లఫీగా వస్తుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందు ఎగ్ ఎల్లో వేసుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని నెమ్మదిగా టర్న్ చేసి ఎగ్ వైట్ కూడా వేసుకొని దానిపై మళ్ళీ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి సిమ్లో ఉంచాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి, లేదంటే మాడిపోతుంది. తర్వాత టర్న్ చేసి మూత పెట్టి ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడే మిస్టేక్ చేశాను. డైరెక్ట్గా ప్లేట్లోకి వేయకుండా మళ్ళీ టర్న్ చేసి ఫ్లఫీనెస్ మొత్తం పోయి సప్పబడిపోయింది. ఫ్లఫీ ఆమ్లెట్ కాస్త నార్మల్ ఆమ్లెట్ అయిపోయింది. కానీ టేస్ట్ బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.